హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా నాన్నకు సఫారీ చేస్తున్నాము. దివాళీ కదా, అందుకోసం నీట్గా మా అన్న చిన్న మంచిగా పెయింట్ వేస్తున్నారు. ఇంకోటి మా వదిన వాళ్ళు కూడా చాలా కష్టపడి చెట్లు గిట్లు అన్నీ తీసేసి జర రెస్ట్ తీసుకున్నారు. ఇప్పుడే జర ఏమన్నా అలసిపోయారంట, దమ్ము తీసుకుంటున్నారు వీళ్ళిద్దరు ముగ్గురు. ఇంకోటి ఏంటంటే మా అన్న చూడండి, ఎప్పుడు చూసినా చోలో ఏదో పెట్టి పెడతాడు. చూసారా ఫ్రెండ్స్, మా పెద్దనైనా ఏ పనైనా ఫస్ట్ పని అంటాడు. ఇక్కడ చూడండి, ఇవి మా చిన్న చూసుకో, ఎత్తి చాకిరి అంటే చాకిరి మస్తు చేస్తాడు. పని అంటే పని మీద పని, కానీ దమ్ము కూడా వాడదు, మధ్య మంచి చేస్తాడు. ఇక నేను అంటే ఏం చేస్తానంటే ఓన్లీ నేను వీడియోలు తీస్తుంటాను, చూసి వాట్సాప్లో అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక వీళ్ళు మా వదిన వాళ్ళు ఒకసారి హాయ్ చెప్పండి. చెప్పమ్మా, మా చిన్న వదినేమే ఫస్ట్ ఆమె. హాయ్ చెప్పమ్మా. ఈమె మధ్యలో పెద్ద వదినే. హాయ్ చెప్పమ్మా, నవ్వద్దు. ఇక్కడ మా భార్య మిస్సెస్ హాయ్ చెప్పింది. వీళ్ళు కామెడీ చేసుకుంటారు, కామెడీ కాదండి. మేము వచ్చాము ఇక్కడ బొందరగడికి వచ్చి ఎంజాయ్ చేయడానికి రాలేదు. మా నాన్నకు మంచి సాఫ్ చేయడానికి వచ్చాము. ఎందుకంటే మా నాన్నకు ఇవన్నీ చేసుకోవడం కొంచెం బాధ ఉంది. ఓకేనా చూడండి ఫ్రెండ్స్, మా నాన్న బందో ఎలా ఉందో, పాత పడిన బెంచ్ నీట్గా చేస్తున్నాము అందరము. ప్రతి సంవత్సరం వచ్చి ఇలా మేము నీట్గా చేస్తాము. అలా మా భార్య చూడండి, చెట్టు కింద పడంగానే తీసేసి అక్కడ పెట్టేసింది. మళ్ళా కొంచెం వెళ్ళిపోయానికి వచ్చింది, కానీ మళ్ళీ ఏమైందో డ్రాప్ అయిపోయింది, వెళ్ళిపోయింది. పన్ను నొప్పికి ఆ విత్తనాలు తీసి అది మనం దసరా కలుసుకుంటాం చూడు, జంబి అసలైన జంబి చెట్టు, జంబి చెట్టు అది జంబి. ఈ పెద్ద పెద్ద కాదు, ఇది జంబి. మా ఇంటికాడ ఆ జంబి నరకొచ్చి పూజ చేస్తారు ఆడ కూడా గుడికాడ. ఓకే ఫ్రెండ్స్, మా వాళ్ళు మీటింగ్ మొత్తం అయిపోయింది. ఓకే బాయ్. బన్యా పెయింట్ వాసన పిల్ల చూడు, రప్పమని వస్తుంది చిక్కగా బాగా వేసి.